ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యపు అంశం ఏంటంటే 3 రొట్టెలు. 3 రొట్టెలేంటి అంటే చాలా జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 11వ అధ్యాయం 5-7 వచనాల వరకు మనం చదువుకొని ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. చాలా శ్రద్ధగా వినాలి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని అందరం నడిపించి సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ యొక్క 3 రొట్టెల్లో ఉన్న మర్మాన్ని దేవా, అర్థాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా, నీవే నాతో మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి వారికి వినగల చెవి గ్రహించాలని అనుగ్రహించి వెత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజులో నాటబడి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన అంశం. ఇక్కడ నీవు నాకు 3 రొట్టెలను ఇవ్వవలెను. ఏం చేయాలంటండి? 3 రొట్టెల. ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది కదా. ఇలా ఉందండి పరిస్థితి, మీరు నాకు సహాయం చేయండి, రొట్టెలు ఇవ్వండి అన్నాడు. కానీ ఖచ్చితంగా 3 రొట్టెలు అని ఎందుకని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ? అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ మీకు ఎదురైంది. మీరు ఎవరైనా రాత్రి వేళ మీ ఇంటికి ఆకలితో వచ్చారనుకోండి. మీరేం చేస్తారు? ఆకలి తీర్చడానికి మా ఇంట్లో ఏమీ లేదు, కానీ నా హృదయం మీకు ఎలాగైనా సహాయం చేయాలని చెప్పి ఏదో విధంగా ఆహారం పెట్టాలని చెప్పి నా హృదయం ఆశపడుతుందని చెప్పి వెంటనే ఏం చేస్తారు? మనం ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడంటే స్విగ్గీలు అవి ఆర్డర్ చేసి ఇవన్నీ వచ్చినాయి, కానీ అదే కొంచెం పాతకాలపు రోజుల్లో అయితే ఏం చేసేవారు, నాకు తెలిసి మా చిన్నతనంలో అయితే వెంటనే పక్క వాళ్ళని అడిగేటువంటి వారు, పరిగెత్తుకుని వెళ్ళేవారు అంట. ఒకవేళ అలా ఇల్లు తాళం వేసి పడుకున్నా కానీ తలుపు తట్టేవారు. నాకు ఇలాగా కొంచెం ఒక 3 రొట్టెలు ఇస్తావా అని బతిమాలినప్పుడు, అప్పుడు అతడు నువ్వు మరింత బతిమాలుతున్నావు కాబట్టి నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రభు యొద్ద మనం ఎలాగో అడగవలెను. గమనించాలి. ఈ విషయం ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, ప్రభు యొద్ద మనం ఎలాగ అడగాలి, సొమ్మసిల్లిపోకుండా పట్టుదలతో అడగాలని ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. సరే, ఇందులో ఉన్న లోతులేంటి, ఎందుకని 3 రొట్టెలు అన్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకుంటే చాలా అర్థం ఉంది ఇందులో. ప్రతిసారి సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ముందు, ప్రసంగం చేసే ముందు ఏం చేస్తారంటే ఇలాగే పరలోకపు తలుపుని తడుతూ ఉంటారన్నమాట. ప్రభువా, విస్తారమైనటువంటి ప్రజలు ఈరోజు నీ మాటలు ఆలకించడానికి వస్తూ ఉన్నారు. వారు వచ్చేటువంటి వారు ఆయా ఆకలితో, ఆధ్యాత్మికమైన ఆకలితో వస్తూ ఉన్నారు. నీ బిడ్డల ముందర మరి ఉంచటానికి రొట్టెను దయచేయదేవా, వారికి ఏ విధమైన ఆహారం కావాలో దయచేసేదేవా, వారి మనసులకి వారి యొక్క మరి పరిస్థితులకు తగినటువంటి ఆహారాన్ని వడ్డించడానికి సహాయం చేయదేవా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటుంటారు సేవకులంతా కూడా. సరే, మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 11, 5, 6, 7 వచనాల్లో మనం చూసినట్లయితే 3 రొట్టెలను అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు 3 అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ చాలా అర్థవంతమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకు 3 విషయాలు ఉంటాయన్నమాట. అవసరతలు ఏంటంటే ప్రాణానికి కావలసినటువంటివి, శరీరానికి కావలసినటువంటి శరీరాకరతలు, అలాగే ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మీయ అవసరతలు కలవన్నమాట. గమనించాలి, మనిషి ప్రాణము, శరీరము, ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాణానికి కావాల్సిన అవసరతలు ఉంటాయి, శరీరానికి కావాల్సిన అవసరతలు ఉంటాయి, ఆత్మీయతకు కావాల్సిన అవసరతలు ఉంటాయి. 3. కాబట్టి మానవుడు ప్రాణాత్మ శరీరం గలవాడే సృష్టించబడి ఉన్నాడు. శరీరం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు. కాబట్టి ప్రతి వస్తువులో 3 విభాగాలు ఉంటాయి, మనం చూడొచ్చు కూడా. ఒక చెట్టుని తీసుకున్నాం అనుకోండి, చెట్టుకు అడుగు భాగం ఉంటుంది, మధ్యలో కాండం ఉంటుంది, పైన ఆకులతో కూడినటువంటి భాగం ఉంటుంది. వింటున్నారా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సన్ అంటే సూర్యుని తీసుకోండి మీరు. సూర్యునిలో కూడా 3 భాగాలు ఉన్నాయి.
ఏంటంట, పైకి వెళ్ళి చూసినట్లయితే సూర్యుని అగ్ని, మండుచున్న వాయుగోళం అంటారు అగ్ని సూర్యుని. అలాగే ఆ సూర్యుని నుంచి మనకి ఏమొస్తుంది, వెలుగు వస్తుంది, భూమి మీదకి వేడి వస్తుంది. చూసారా? అంటే ఇక్కడ నెంబర్ 1 అగ్ని మంటలు కనిపిస్తున్నాయి, నెంబర్ 2 వెలుగు కనిపిస్తుంది, నెంబర్ 3 వేడి మనకి వస్తూ ఉన్నది అనమాట. ఈ యొక్క ప్రస్తుతం పరిమాణాల్లో కూడా మీరు ఏదన్నా చూసి చెప్పాలంటే ఎలాగుంటుంది, పొడవు, వెడల్పు, ఎత్తు అని 3 పరిణామాలు ఉన్నాయి, 3 పరిమాణాలు ఉన్నాయి. పరిమాణం అంటే కొలతలు అనమాట. కాబట్టి ఇక్కడ ఆత్మయు నీళ్లను రక్తమును సాక్ష్యం ఇచ్చుచున్నవని చెప్పి ఏకీభవించుచున్నవని 1 యోహాను 5:7, 8 మనం చదువుతూ ఉన్నాం. మనలో ప్రాణాత్మ శరీరము అనేటువంటి, ప్రాణము ఆత్మ శరీరం అనేటువంటి 3 ఉన్నాయి. కాబట్టి ఈ 3ంటికి దేవుని 3 రొట్టెలు కావాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ కూడా. మనలో ఏమున్నాయంటండి, ప్రాణము, ఆత్మ, శరీరము అనేటువంటి 3 భాగాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రొట్టెలు కావాలి. ప్రభురాత్రి భోజనములో మనం గమనించినట్లయితే పరలోక అప్పాన్ని భుజించటం వలన ఆయన ఎదుట ఒలీవ మొక్కల వలె ఉందురు అని కీర్తన 108:3 ఉన్నదనమాట. 108:3 జాగ్రత్తగా గమనించాలి. అంతేకాదు మనం బయలుదేరి క్రొవ్విన దూడల వలె గొంతులు వేయదు మలాకి 4:2. 3 యోహాను 1:2 మనం చదివినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని కోరుచున్నాను అంటాడు. 1 కొరింథీ 15:19 చూసినట్లయితే, కొందరు శరీర అక్కర్ల కొరకు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది. కొందరు కేవలం ప్రాణరక్షణ కొరకు మాత్రమే ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు, నమ్ముకుంటున్నారు. దైవికమైనటువంటి స్వస్థతను అంగీకరించరు, అద్భుతాల యందు నమ్మకం ఉంచరు. అయితే ప్రభువు మన ప్రాణాత్మ శరీరం అంతటిని పోషించడానికి 3 రొట్టెల నుంచి ఉన్నాడు. విలాపవాక్యం 4:4 మీరు చదివినట్లయితే, పసి పిల్లలు అన్నమడుగుదురు, ఎవరనూ వారికి పెట్టరని ఇర్మియా విలపించాడు. అన్ని వైపులా అన్యజనులు రొట్టెలు అడుగుచున్నారు. మాకు శరీర స్వస్థత ఎక్కడ లభించును, మా ప్రాణానికి ఆదరణ ఎక్కడ లభించును, విరిగినటువంటి మా ఆత్మలు ఎక్కడ ఉజ్జీవింపబడును అని అంగలారుస్తూ ఉన్నారు. వారికి మరి మత్తయి సువార్త 14:16 ప్రకారం వారికి అప్పములిచ్చుట మన మీద వేయబడినటువంటి బాధ్యత కదా. మీరే వారికి భోజనం పెట్టాడని యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్పాడు మత్తయి 14:16. ఇతరులు మన యొద్దకు వచ్చి రొట్టెను అడిగినప్పుడల్లా మనం చేయవలసింది పరలోక ద్వారమును తట్టడమే. మీ పిల్లల ఎదుట ఉంచుటకు మాకు రొట్టెలను దయచేయము, నీ సువార్త ద్వారా ప్రజల ప్రాణాత్మ శరీర అక్కలను సంధించము అని చెప్పి దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేయటమే. ప్రభు మనకు 3 రొట్టెలు ఇస్తాడు. హల్లెలూయా. 3 రొట్టెలు ఇస్తా ఉన్నాడు. ఏమిటా 3 రొట్టెలు అంటే, జీవపు రొట్టె, పిల్లల రొట్టె, ఆత్మ సంబంధమైన రొట్టె. ఈ 3 రొట్టెలు మన ప్రాణ ఆత్మ శరీరాలకు సరిపడేటువంటివి. హల్లెలూయా. మరలా చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఈ 3 రొట్టెలు ఏంటి తెలుసా? జీవపు రొట్టె, 2వది పిల్లల రొట్టె, 3వది ఆత్మ సంబంధమైన రొట్టె. మరి ఈరోజు ఈ యొక్క 3 రొట్టెల గురించి మనం కొంచెం ధ్యానం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 1 జీవపు రొట్టె. యోహాను సువార్త 6:48 మనం చదివినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించి పెట్టాడు, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి. ఏమిటి ఈ జీవపు రొట్టె అని మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. యోహాను సువార్త 6:48 దేవుడు చెప్పిన మాట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమే ఈ యొక్క జీవాహారం. ఆయన తన జీవమును దారబోసాడు కాబట్టి అది జీవాహారం అనబడుతున్నది. మృతి పొందినటువంటి ప్రాణమును తెప్పరిల్ల చేసి జీవమును ప్రవేశపెట్టుచూ ఉన్నది. కాబట్టి ఇది జీవాహారము, జీవపు రొట్టె.
యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవము మనలో కనబడినట్లు, మనం నిత్యకాలము కూడా సంతోషించినట్లు ఆ నిత్య జీవాన్ని మనలో మరి తెచ్చుచున్నందున ఇది జీవాహారం. ఒక మానవుడు పాపం చేసినప్పుడు అతని ప్రాణము మృతి పొందుచున్నది. పాపమునకు జీతం మరణం. కాబట్టి చనిపోతుంది పాపం చేసినప్పుడు. ఈ పాపం వల్ల కలిగేటువంటి జీతం మరణం రోమా 6:23లో ఉంది. ఎహెజ్కేలు 18:20లో చూసినట్లయితే పాపము చేయువాడే మృతి పొందును. ప్రకటన 3:1లో దేవుడు చెప్తున్నాడు, సార్దీస్ సంఘం గురించి ఎలాగో చెప్పబడుచున్నది, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. వింటున్నారా జాగ్రత్తగాను? కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా 3 పూటల ఆహారాన్ని భుజించడం ద్వారా శరీరాన్ని బలముగా ఉంచుకుంటున్నాం. మన ప్రాణానికి ఆహారం అవసరం కదా. ప్రభు ఇచ్చేటువంటి జీవపు రొట్టె వారికి ఆహారముగా ఉన్నది. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచినటువంటి ఇశ్రాయేలీలు ఎలాగ బలం పొందారు? ఆహారముకై వారి మీద మన్నాను కురిపించాడు. చదువుదామా? కీర్తనలు 78, 24, 25. ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించేదను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించేదను. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. పరలోకమన్నా భుజించారు కాబట్టి వారు గురుపోతుకు సమానమైనటువంటి బలం పొందారు. ఆ బలాన్ని బట్టి కనానులో ఉన్న 7 జాతులను 31 రాజులను జయించారు. హల్లెలూయా. కొత్త నిబంధనలో దేవుని వాక్యమే పరలోకమన్నగా ఇవ్వబడుతుంది మనకి. ఇప్పుడు మనకు మన్నా ఏంటి తెలుసా? దేవుని వాక్యం. అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము ప్రభువా అని మనం ప్రార్థించేదాం కదా పరలోక ప్రార్థనలో. అదే రొట్టె అడిగి దావీదు రాజు వేకువనే ప్రార్థించాడు. కీర్తన 63:1-5 మీరు చదివినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీళ్లు లేక ఎండి ఉన్నటువంటి దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. కురువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది. కీర్తన 63:1-3-4-5. యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. సైతానుగాడు ఆయన వద్దకు వచ్చి రాళ్లను రొట్టెలుగా చేయమని చెప్పుకోరాడు. అందుకని యేసు ప్రభువారు మానవుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించనని చెప్పాడు. మత్తయి సువార్త 4:4 దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనకు ఆత్మీయ ఆహారంగా, ప్రాణానికి కావలసిన రొట్టెగా ఉన్నది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ఇర్మియా 15:16లో ఉంది ఈ మాట. కీర్తన గ్రంథం 19:10లో మనం చదివినట్లయితే, అవి బంగారు కంటేను విస్తారమైన మేను బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనవి. ఆమేన్. తత్వజ్ఞానము, లోకానుసారమైనటువంటి తెలివితేటలు దేవుని వాక్యముతో పోల్చదగినటువంటివి కావు. దేవుని వాక్యము ఆత్మయు జీవమునైనది కాబట్టి అది ప్రాణమును తెప్పరిల్లు చేయుచున్నది, భక్తిహీనులకు జ్ఞానం పుట్టించుచున్నది. ఆ మాటలు మనకు జీవపు రొట్టెలుగా ఉన్నాయి. ఆదియందు వాక్యమును, యోహాను సువార్త 1:14. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారై మన మధ్య నివాసం చేసెను. చాలామంది దేవుని వాక్యాన్ని ఆత్మీయ రొట్టెగా భయభక్తులతో భుజించక అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది క్యాలెండర్లో ఒక వాక్యం మాత్రమే చదివేసి తమ పనులకు పరిగెడుతూ ఉన్నారు. వారి ప్రాణాలు తెనాలి రామకృష్ణుడు పెంచినటువంటి గుర్రం వలె ఉన్నాయి. ప్రభువైన యేసు మీకు జీవపు రొట్టెలను ఇచ్చుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది నిత్య జీవమును మీలో తెచ్చు జీవపు రొట్టెగా ఉన్నది. తన శిలువ మరణం తర్వాత వెంబడించటిలో వెన్నుదీసినటువంటి శిష్యుల కొరకు తిబెరియా సముద్రమున నిప్పు మీద రొట్టెలను చేపలను పెట్టుకుని యేసు వెయిట్ చేస్తూ ఉన్నాడు అక్కడ. యోహాను సువార్త 21:9. వింటున్నారా? 21:30లో చూసినట్లయితే యోహాను 21:30లో, వారి యొద్ద భుజించుటకు ఏమీ లేని సమయమున ప్రభు వారికి రొట్టెలను చేపలనిచ్చాడు.
వెంబడించడంలో వెనుదీసినటువంటి పేతురు, నీవు నాతో రొట్టెలు భుజించడానికి వచ్చేదవా, నాతో భోజన పంక్తిలో పాల్గొనేదవా, మరలా మనుషులను పట్టుటకు సేవ చేయుటకు వెళ్ళేదవా? యేసు తన శరీరాన్ని విరిచి జీవపు రొట్టెగా మనకిస్తూ ఉన్నాడు. నా యుద్ధకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి కొనడు అనున్నది ఆయన వాగ్దానం కదా, యోహాను సువార్త 6:35. ఇది ప్రియులారా జీవపు రొట్టె. మొదటి రొట్టె గురించి మనం ధ్యానించాం, జీవపు రొట్టె. ఈ సమయంలో పిల్లల రొట్టె, రెండవ రొట్టె పిల్లల రొట్టె. మత్తయి సువార్త 15:26లో, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుగు వచ్చినటువంటి కానాను స్త్రీ ఏం చేసిందంటే, అయ్యా నా కుమార్తెను దెయ్యం పట్టిందయ్యా, ఆ దెయ్యము చాలా బహుగా బాధ పెడుతూ ఉన్నది, ఆ బాధను భరించలేక నా కుమార్తె కేకలు వేస్తూ ఉన్నది. అయితే యేసు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్తూ ఉన్నాడు యేసయ్య. ప్రభు సెలవిచ్చిన మొదటి రొట్టె జీవపు రొట్టె, అది ప్రాణానికి చెందినటువంటిది. రెండవదిగా ఇక్కడ చెప్పుచున్నటువంటి రొట్టె శరీరానికి సంబంధించినటువంటి పిల్లల రొట్టె. ఇది దైవికమైనటువంటి స్వస్థత, ఆరోగ్యానికి సూచనగా ఉన్నది. హల్లెలూయా. ఈ రెండవ రొట్టె ఏంటి తెలుసా? స్వస్థత, ఆరోగ్యము. దేవుని బిడ్డలమైతే హక్కుపూర్వకంగా శరీరానికి అవసరమైనటువంటి దైవికమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము, ఇహ సంబంధమైనటువంటి సమస్త ఆశీర్వాదములను పొంది సంతోషంగా అనుభవించగలుగుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు కాకుండా దూరాన నిలిచినటువంటి ఎడల భిక్షగాల వలె ఉంటాం. బల్ల మీద ఉండి పడి రొట్టె ముక్కలను ఏరుకొను కుక్క పిల్లల వలె ఉంటాం. ఈ కనాను స్త్రీకి తాను ఒక దేవుని బిడ్డ కావాలనే కోరిక లేదు, కేవలం అద్భుతం మాత్రమే పొంది వెళ్ళగోరుతూ ఉన్నది. అంతే కదా బ్రదర్. పిల్ల ఆపత్తులు ఉన్నప్పుడు మరి ఏమనిపిస్తుంది? దేవా నన్ను బిడ్డగా స్వీకరించాను ఏమంటది? నా బిడ్డను స్వస్థపరిచే అంటది కదా. గమనించాలి ప్రియులారా. ఒక ఉన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి దాన ధర్మాలు చేసినప్పుడు నీకు ఏం కావాలని అడిగితే, నాకు పలానా వస్తువు కావాలంటే వెంటనే ఇస్తాడు ఆయన. కానీ నేను నీ బిడ్డగా ఉంటాను, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నన్ను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను అంటే ఎప్పుడైతే ఆయన బిడ్డ అయ్యాడో సమస్తము, ఇంకా సమస్తము ఆయనంతా కూడా ఈయనకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కనాను స్త్రీ వచ్చింది కానీ దేవుని దగ్గరికి ఆ స్వస్థతే కావాలి, నువ్వు ఇచ్చే స్వస్థతే కావాలి, నువ్వు ఇది కావాలి అది కావాలని అడుగుతుంది. కానీ యేసయ్య నువ్వు కావాలి, యేసయ్య నన్ను నీ బిడ్డగా స్వీకరించేసేయ, నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను యేసయ్య. ఈమె యేసయ్య బిడ్డ అయినట్లయితే ఈమె బిడ్డ బాధపడుతుంది, యేసయ్య ఊరుకుంటాడా? దేవుడు చెప్తున్నాడు కదా ఏమని, రొట్టె ఎవరికి ఇవ్వాలంటే పిల్లల రొట్టె అంటున్నాడు. అంటే ఈమె పిల్ల అయిపోయింది కదా, అప్పుడు దేవుని పిల్ల అయిపోయినప్పుడు అప్పుడు స్వస్థత ఈమె రొట్టె అవుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇటువంటి ఆలోచన ఆమె చేయలేకపోయింది కాబట్టి ఆయన దేవుడు అది చెప్తున్నాడు, అమ్మా రొట్టె ఎవరికంటే పిల్లలకమ్మా. కాబట్టి నీకు స్వస్థత కావాలంటే నువ్వు నా పిల్లవైపో, నువ్వు నా బిడ్డవైపో, ఆటోమేటిక్గా నీకు స్వస్థత నీ స్వాధ్యం అయిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ కూడాను? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన యొక్క ఆలోచన ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, దేవా నన్ను దీవించు, దేవా నాకు అది ఇది అని చెప్పి దేవుడిచ్చేదే దేవుడి చేతి వైపే చూస్తున్నాం. కానీ దేవా నన్ను నీ బిడ్డగా స్వీకరించినందుకు వందనాలు. నువ్వు దేవుని బిడ్డ అయిపోయినట్లయితే నీకు ఏ లోటు ఉంటుంది? అసలే నువ్వు దేవుని సొత్తు అయిపోయినట్లయితే, పిల్లల రొట్టె అంటున్నాడు దేవుడు, పిల్లలకు రొట్టె ఆల్రెడీ ప్రిపేర్డ్. హల్లెలూయా. పిల్లలకు ఆల్రెడీ రొట్టె ప్రిపేర్ చేయబడింది.
కాబట్టి నీ కొరకు ఆల్రెడీ స్వస్థత సిద్ధం చేయబడింది. ఆయన పొందిన గాయంతో నీకు స్వస్థత ఇచ్చేశాడు యేసయ్య. ఆయన పిల్లలకు ఆల్రెడీ ఆయన సిద్ధం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? సిద్ధం చేసి పెట్టేశాడు. ఇంకా పిల్లల స్వస్థత కొరకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన సమకూర్పిచ్చి ఇచ్చేసిన దాన్ని అనుభవించాలి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని బిడ్డలు కాకుండా దూరం నిల్చుంటే బిచ్చగాళ్ళం, అడుక్కునే వాళ్ళలాగా ఉంటాం. ఆ బలమేం చేయి రొట్టె ముక్కలు పడతాయా, ఏరుకుందాం, కుక్క పిల్లల వల్లే ఉంటాం అనమాట. కాబట్టి ఈ కానాని స్త్రీకి దేవుని బిడ్డ కావాలనే కోరిక మనకు ఉన్నట్టుగా కనిపిస్తలేదు. కేవలం అద్భుతం మాత్రమే చెయ్యి, నా బిడ్డకు స్వస్థత, అంతే. అద్భుతాన్ని పొందుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఈరోజు చాలామంది అటువంటి ఉద్దేశాలతో వచ్చారు. ఈరోజు చాలామంది అటువంటి ఉద్దేశాలతో దేవుని వెతుకుతూ ఉన్నారు. ఇలా చెప్తే చాలామందికి బాధ కలుగుతుంది. అంతే కదా బ్రదర్, దేవుడి దగ్గర మరి అద్భుతం కావాలని వస్తాం కదా, మా సమస్యలు తీరాలని వస్తాం కదా, మా ఇబ్బంది నుంచి బయటపడాలని వస్తాం కదా, అట్లా చాలామంది మాట్లాడుతుంటారు. చట్నీ సాంబారు ఉచితమే, కానీ ఇడ్లీ కొనుక్కున్న వారికే ఉచితం. షాప్లో చట్నీ సాంబార్ ఉచితంగానే ఇస్తారు. హోటల్లో నువ్వు వెళ్ళి నాకు చట్నీ ఇవ్వండి, సాంబార్ ఇవ్వండి ఇస్తాడా? నో 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 నో, నీ కదయ్యా. ఎవరైతే ఇడ్లీ కొంటాడో వాడికే సాంబార్ ఉచితం, వాడికే చట్నీ ఉచితం. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది మాకు ఇడ్లీ వద్దండి, మరేం కావాలి? చట్నీ సాంబార్ కావాలి. చట్నీ సాంబార్ మాత్రమే కావాలి, ఇడ్లీ మాకొద్దు. ఇది చాలామంది యొక్క ఆలోచన విధానం ఈరోజు ఇలా ఉన్నది. చాలామంది యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించడానికి ఇష్టపడరు. యేసు ప్రభువుని దేవునిగా స్వీకరించరు. అయ్యా మేము అన్యులమైన అయ్యా, కొంచెం మా కోసం ప్రార్థన చేస్తారా? అప్పుల్లో ఉన్నాం బాగాను, ఎంత ప్రయత్నం చేసినా బయటపడతలేదు, కొంచెం అయ్యేసి ఏదో హెల్ప్ చేస్తారనుకుంటున్నాం, అన్నీ చేసాం కానీ జరగట్లేదు, మా కోసం నేను ప్రార్థన చేయండి అయ్యా, అంతే. ఆ సమస్య నుంచి బయటపడ్డంటే మళ్ళీ వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలుగా ఉంటాకి ఇష్టపడరు. మేము సాక్ష్యాలు విన్నామయ్యా, కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుందంట కదా, లేకపోతే వేసే అద్భుతం చేస్తారంట కదా, ఇదిగో ఈ యొక్క ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, ఈ వివాహం జరగాలని ప్రార్థన చేయండి. వింటున్నారా? ఇడ్లీ వద్దు మాకు, సాంబార్ చట్నీ మాత్రమే కావాలి. ఉచితం కదా సాంబార్ చట్నీ. విచిత్రమైన విషయం ఏంటంటే ఇడ్లీ కొన్నవారికి సాంబార్ ఉచితం అనే విషయం తెలియదు చాలామందికి. ఏ హోటల్లోకి వెళ్ళినా ఉచితంగా సాంబార్ ఇవ్వండి, రొట్టె చట్నీ ఇవ్వండి అంటే ఎవరెవరో. కానీ నువ్వు ఇడ్లీ కొంటే ఆటోమేటిక్గా చట్నీ సాంబార్ నీ టేబుల్ మీద ఉంటుంది. అమ్మా అందరికి అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఉచితంగా. కాబట్టి దేవుడి దగ్గర ఏది పొందుకోవాలో అది పొందుకోవట్లేదు మనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలామంది యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోరు, ఆయన చేసే అద్భుతాలు నమ్ముతారు, యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించడానికి ఇష్టపడరు. కానీ అపవిత్రాత్మలు వెళ్ళగొట్టబడాలి, రోగాలను స్వస్థత పొందుకోవాలి, ఇలా కోరుకుంటుంటారు. బైబిల్ ఏం చెప్తున్నదంటే మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మత్తయి సువార్త 6:33 ఉన్నమాట ఇది. మనము దేవుని బిడ్డల మగుట ఎలా, దైవిక స్వస్థను పొందుకున్నట్టు ఎలా అనేటువంటి ప్రశ్న మళ్ళీ మొదలైపోయింది అందరికి చాలామంది. అయితే నేను దేవుని బిడ్డను అవ్వాలంటే ఎలాగా అంటే, తనను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఏమిచ్చాడంటే అధికారం అనుగ్రహించాడంట. యోహాను సువార్త 1:12 ఈ యొక్క అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంది. చూసారా ప్రియులారా? పిల్లల రొట్టె అంటే ఎంత అర్థం ఉన్నదో. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడేయడల క్రీస్తుతోటి వారసులమని రోమపత్రిక 8:17 చాలా స్పష్టంగా ఉంది అక్కడ. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామని, ఏమి ధరించుకుందుమో అని చెప్పి చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తూ ఉంటారంట.
ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6:31-32లో ఉంది ఈ మాట. పిల్లల రొట్టె కేవలం ఆహారం మాత్రం కాదు, మన శరీరానికి అవసరమైనటువంటి జీవము, సుఖము, బలము అంతా కలదు అందులో. ఈ లోక జీవితానికి కావలసినటువంటి సమస్త ఈవులు, ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రేమగల తండ్రిని విడిచి దూరం వెళ్ళినటువంటి చిన్న కుమారునికి రొట్టె దొరకలేదు. పందులు తినే పొట్టుతో తన ఆకలిని తీర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. లూకా సువార్త 15:16 మనం చదివినట్లయితే ఈ విషయం చూస్తాం. అప్పుడే తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి రొట్టె భోజనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా? ఒకసారి కొన్ని సిచ్యువేషన్స్ మంచిదనమాట. ఆ పరిస్థితి రావటం వల్ల ఎవరు గుర్తొచ్చారంటండి? తండ్రి గుర్తొచ్చాడంట. అంతవరకు తండ్రి గుర్తులేదు. రొట్టె కోసం తండ్రి గుర్తొచ్చాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా? ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, జీవితం గందరగోళం అయిపోయినప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, వింటున్నారా? కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ గురించే ఈరోజు చెప్తున్నాడు. యేసయ్యని ఎలాగా వాడుకుంటున్నారు చాలామంది. ఏదో అద్భుతాలు చేస్తాడు, విడుదల ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, నా సమస్యను పరిష్కరిస్తాడు, ఇంతే. కానీ యేసయ్య మనసు నీ కొరకు ఒక తండ్రి మనసులా చూస్తూ ఉన్నది. ఆయన నేను బిడ్డగా స్వీకరించాలనుకుంటున్నాడు. ఆయన బిడ్డగా నువ్వు స్వీకరించబడినట్లయితే అద్భుతమైనటువంటి స్వస్థతను, విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. అప్పుడే తన తండ్రి ఇంట్లో ఉన్న రొట్టె, భోజనం జ్ఞాపకం వచ్చాయంట. నా తండ్రి పని వారు ఎందరో కడుపారా భుజిస్తున్నారే, నేను ఆకలితో చచ్చిపోతున్నానే, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను తీర్మానం చేసుకున్నాడంట. తన తండ్రి వద్ద అతను తిరిగి వచ్చినప్పుడు అతడు ఏమి పొందాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏం పొందాడు అంటే 5 విషయాలు ఉన్నాయి. పిల్లల రొట్టె అంటే మీకు అర్థమవుతుంది, చాలా జాగ్రత్తగా ఉన్న 5 విషయాలు పొందుకున్నాడు. నెంబర్ 1 ప్రశస్త వస్త్రము, 2వది ఉంగరం, 3వది పాదాలకు చెప్పులు, 4వది క్రొవ్వున దూడలతో విందు, 5వది వాయిద్యములు, సంగీతములు. ఇవే పిల్లల రొట్టె. హల్లెలూయా. అర్థమైందా రొట్టెలో ఎంత ఉందో? రొట్టె సింపుల్ అనుకున్నారేమో, ప్యాకేజ్. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఏం చేస్తారు తెలుసా? హెచ్ఆర్ అని, హౌస్ రెంట్ అని, లేకపోతే ఇదని అదని అని బోర్డులు ఇస్తారు. ఎలవెన్స్లు ఉంటాయి మాట అంతా కూడా. అలాగే నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా స్వీకరించబడ్డావో నీకు ఆటోమేటిక్గా ప్రశస్త వస్త్రం వస్తుంది, నీకు ఒక గౌరవప్రద ఉంగరం వస్తుంది, నీ పాదాలకు సమాధానం చెప్పులు వస్తాయి, మరి చక్కటి విందు, క్రొవ్వున దూడలతో విందు వస్తుంది, వాయిద్యాలు అంటే సంగీతము. ఇవన్నీ కూడా పిల్లల రొట్టెలంట. ప్రభు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాన్ని నమ్మి జార్జ్ ముల్లర్ 10,000 అనాథ పిల్లలను పోషించాడంట. 10,000 అనాథ పిల్లలను పోషించాడు. హల్లెలూయా. దైవికమైనటువంటి స్వస్థత పిల్లల రొట్టెలో ఒక భాగమై ఉన్నది. నిర్గమకాండం 15:6 కీర్తన 103, 3-4, మత్తయి 8:17. అందు నిమిత్తమే ప్రభువైన యేసు తన శరీరమందు శ్రమపడిను, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5. యేసు ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, తీసుకుని తినుడి, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పిన 1 కొరింథీ 11:23-24. మనం ప్రభు రాత్రి భోజనంలో పాల్గొన్నప్పుడల్లా ఆయన శరీరము మన శరీరంతో ఏకమవుతూ ఉన్నది.
ఆయన రక్తము మన రక్తంలో ఏకముగా కలిసి దైవికమైన స్వస్థతను ఆరోగ్యాన్ని కలుగజేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. 3 రొట్టెల్లో ఇంత మర్మము ఇమిడి ఉన్నదా ప్రియులారా? మొదట రొట్టె, రెండవ రొట్టె ఏంటనుకుంటున్నారు? మొదటి రొట్టె జీవపు రొట్టె, రెండవ రొట్టె పిల్లల రొట్టె, మూడవ రొట్టె ఆత్మ సంబంధమైనటువంటి రొట్టె. జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మూడవ రొట్టె గురించి మనం ధ్యానం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగిన యెడల చేపకు ప్రతిగా పామునిచ్చిన పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని లూకాసు వార్త 11 11, 12, 13 వచనాలు మీరు చదువుకోండి. మొట్టమొదటగా మనం జీవపు రొట్టెల గురించి ధ్యానించాము. అది మన ప్రాణాలకు కావాలి. రెండవది పిల్లల రొట్టెల గురించి మనం ధ్యానించాము. అది మన శరీరానికి దైవికమైన స్వస్థత ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నది. మూడవదిగా ఆత్మ సంబంధమైన రొట్టెల గురించి మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి రొట్టె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. ఆత్మీయమైనటువంటి అక్కరను తీరుస్తూ ఉన్నది. 9 ప్రియులు గమనించాలి. ఇక్కడ ఆత్మఫలం, ఆత్మ వరాలు, 9 ఆత్మవరాలు మనకి దయచేయబడుచున్నాయి. ఈ రొట్టె పైనుంచి వచ్చి శక్తిగా ఉన్నది. లూకాసు వార్త 24:49లో ఈ రొట్టె పైనుండి వచ్చి శక్తిగా ఉన్నది. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. జాగ్రత్తగా ఉన్నారు ప్రియుల. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఇందంతటను బూదిగంతను వరకు నాకు సాక్షులయ్యిందని వారితో చెప్పాను. ఆదికాండం అపొస్తలుల కార్యం 1:8. పరిశుద్ధాత్మను పొందటానికి 2 ముఖ్యమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ప్రియులారా. మొట్టమొదటిగా మనం దేవుని బిడ్డలం కావాలి. రెండవదిగా ఆయన యొద్ద దాహముతో అడగవలెను. చాలామంది పరిశుద్ధాత్మను అడిగితే అపవిత్రాత్మ ప్రవేశిస్తుందేమో, మోసపరుచు ఆత్మ లభించనేమో అని భయపడుతున్నారు. అందువల్లనే ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, పిల్లలు అను హక్కును మీరు పొందిన తర్వాత తండ్రి ఎన్నడూ కూడా బిడ్డలకు రాయిని కానీ పాముని కానీ తేళ్లను కానీ ఇవ్వడు. అందుకనే మొట్టమొదటి నువ్వు బిడ్డగా స్వీకరించబడాలి, అప్పుడు అడగాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు శుద్ధీకరించబడినటువంటి హృదయముతో తండ్రి బిడ్డ అనేటువంటి బంధుత్వాన్ని బట్టి ఆసక్తిగా ప్రార్థించి అడగండి ప్రియులారా. విశ్వాసంతో అడగండి. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని అభిషేకిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హోషేయ గ్రంథం 7:8 చూసినట్లయితే దేవుడు ఎఫ్రాయిమును గూర్చి త్రిప్పివేయినటువంటి అప్పమని చెప్పుచున్నాడు. త్రిప్పివేయబడిన అప్పములో ఒక భాగము కాలిపోయినటువంటిది, మరో భాగం కాలలేదు. రక్షణ పొందుటలో ఆగిపోవద్దు. పరిశుద్ధాత్మ అనే రొట్టె మీకు అవసరం. పరలోకపు తలుపు తట్టి రొట్టెను దయచేయం ప్రభు అని చెప్పి అడగండి. జీవపు రొట్టెను, పిల్లల రొట్టెను, ఆత్మ సంబంధమైన రొట్టెను ఆయన మీకు దయచేస్తాడు. హల్లెలూయా. అర్థమయ్యా? 3 రొట్టెలు. ఏంది 3 రొట్టెలు అనుకున్నారా? మరి చాలా సంతోషంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప సత్యాన్ని ఈరోజు మనకు తెలియజేశాడు. సింపుల్ 3 రొట్టెలు అనుకుని ఉంటాం, కానీ 3 రొట్టెల్లో ఎంత ఆధ్యాత్మికమైనటువంటి మర్మము లోతు దాగిందని చెప్పి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. ఈ మాటలు విన్న ప్రతి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్యాత్మిక లోతులోకి నడిపించి ఆయన బిడ్డలుగా మరి అవ్వాలని ఆలోచనిచ్చి మరి ఇక్కడ ఉన్న ప్రతి వారు నమ్మి బాప్తిస్మాలు పొంది దేవుని బిడ్డలుగా మరి స్వీకరించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి బలపరచును గాక. ఆమేన్.